హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అదే అండి, చూసుకుంటే రేపు ఎలా ఉంటుంది అంటే మీరు న్యూస్ చూడొచ్చు. మనకి ఒక న్యూస్ వచ్చిందనమాట. ఏంటంటే ట్రంప్ అనేవాడు మనకి మంచి ట్రేడ్ డీల్ అవుతుంది ఇండియాతో అని చెప్పాడు కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ఫారెన్ మినిస్టర్స్ ఏమంచి ఇంకా అంత ఫాస్ట్గా క్లోజ్ చేసుకునే ఛాన్స్ లేదు అన్నట్టుగా సింటమ్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఫాస్ట్గా క్లోజ్ అవ్వదేమో అన్నట్టుగా, ఇంకా టైం ఉంది కదా, అంత ఫాస్ట్గా క్లోజ్ చేసిన అవసరం ఏంటన్నట్టుగా చెప్తున్నారు అనమాట. దానివల్ల సో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఇండియా యూఎస్ మధ్య. నేను ముందే చెప్పాను కదా, అసలు ఇండియా యూఎస్ మధ్య రిలేషన్ ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ పడుతుంది అని, మన నిఫ్టీ కూడా పడుతుంది ఆటోమేటిక్గా అని అందరికి తెలుసు కదా. సో ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ఆటోమేటిక్గా పడింది, 150 పాయింట్లు పడినట్టు చూపిస్తుంది. కరెంట్లీ ఇట్ వాజ్ 25865 కదా, కనిపిస్తుంది 25865 దగ్గర ఉంది. సో మా నిఫ్టీ అనేది ఒక గ్యాప్ అప్ ఒక 50 పాయింట్స్ అన్నట్టు చూపిస్తుంది. బట్ నా ఎగ్జామ్షన్ మాత్రం రేపు మండే కల్లా ఓకే ఏమైనా గుడ్ న్యూస్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం నిఫ్టీ విల్ ఓపెన్ ఫ్లాట్. నిఫ్టీ అనేది మనకి ఫ్లాట్గానే అంటే అరౌండ్ 800 దగ్గర ఓపెన్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇట్ విల్ కమ్ డౌన్ యాజ్ వెల్, కిందకు కూడా పడే ఛాన్స్ ఆఫ్ -50 to +50 మధ్య ఓపెన్ అయ్యే ఛాన్స్, అంటే 750 to 850 మధ్య నిఫ్టీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి రేపు. ఓకేనా? సో మన నిఫ్టీ టెక్నికల్గా చూస్తే, థియరిటికల్గా ఇదంతా టెక్నికల్గా చూస్తే అంటే స్టిల్ ఇట్ ఈస్ బుల్లిష్ అండి. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే వన్డేలో పెడతాను అండర్స్టాండింగ్ క్లియర్లీ, వన్డేలో పెట్టాను కదా. సో మనకి ఇది అనేది మనకి ఉందండి 25,750 చెప్పాను కదా. 25,750 అనేది 25,750 అనేది మనకి సపోర్ట్ అండి, హ్యూజ్ సపోర్ట్ అనమాట. ఓకే, ఈ లెవెల్ ఓకే 700 దాకా, 750 to 700 హ్యూజ్ సపోర్ట్. అది కానీ దిగి ఇంకా 25,200, 24,180 కానీ దిగిందంటే మళ్ళీ అగైన్ వి అరౌండ్ బేరిష్ సైడ్ అనమాట. ఓకేనా? ఆర్ఎస్ఐ కూడా 67 చూపిస్తుంది. ఓకే, నాట్ ఓవర్ బాట్ కూడా జోన్లో కూడా లేదు. సో బెటర్ ఇట్ విల్ గో టు బుల్లిష్ అని అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, దిస్ ఈస్ ద పోస్ట్ మార్కెట్ అండి. ఓకే, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. జై హింద్.